హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా. ముందుగా పెసరట్టు కోసం అయితే పెసరలు నానబెట్టుకోవాలండి. నేను నైటే నానబెట్టి ఉంచాను. తర్వాత రోజు వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరల్ని మనం గ్రైండర్లో వేసుకోవాలండి. వేసేటప్పుడు వాటర్ కొంచెం కొంచెం చూసి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అల్లం, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పిండి అనేది 10 నిమిషాల్లో నలిగిపోతుంది. ఇప్పుడు ఉప్మా కోసం ఒక ప్యాన్ తీసుకొని బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి. దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ తొందరగా మాడిపోతుంది. దోరగా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఉప్మా కోసం ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు నూనె వేసుకొని అది బాగా వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా శనగపప్పు, కొంచెంగా మినపప్పు, కొద్దిగా ఆవాలు చిటపట్టేమనే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపు బాగా వేగుతున్నప్పుడు కొంచెంగా అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం తరుగు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసాను. పెసరట్టుకు అలాగే బాగుంటుంది. మొత్తంగా 3.5 గ్లాసులు నీళ్ళు పోసాను. ఈ నీళ్లు మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూ రవ్వ వేయకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుందండి. అందుకని గరిటెతో కలుపుకుంటూ మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచితే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఉప్మా కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. పెసరట్టు కోసం ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసుకుందాం. దోశలనే మనం పెసరట్టు వేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకొని వేగుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. పెసరట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేదంటే టేస్ట్ అంత బాగోదు. ఈ పెసరట్టుని ఆయిల్ వేసుకొని దోరగా కాలేలాగా 2 వైపులా కాల్చుకోవాలి. పెసరట్టు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, మామూలు దోశలా కాదు. ఇది బాగా దోరగా వేగిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఈరోజు మా వాళ్ళ కోసం నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. ఓకేనండి, ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.